వినియోగదారులను మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న వ్యాపారులపై తూనీకల కొలతల శాఖ కొరడా జులిపిస్తుంది. చెప్పేదానికన్నా తక్కువ తూకంతో సరుకులు విక్రయిస్తూ వినియోగదారుల జేబులకు పలువురు వ్యాపారులు చిల్లులు పెడుతున్నారు. తూకాల్లో తేడాలు ఉన్నాయని సమాచారం అందుకున్న తూనీకలు కొలతల శాఖ ఏలూరు ఇన్స్పెక్టర్ వి ప్రశాంత్ కుమార్, అసిస్టెంట్ కంట్రోలర్ బిఎన్విఎస్ ఈశ్వరరావు ఏలూరు నగరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ ఎదురుగా ఉన్న చంద్రశేఖర్ రైస్ మర్చెంట్స్లో తనిఖీలు చేశారు. 26 కేజీలు ఉండాల్సిన రైస్ బ్యాగులను తూకం వేయగా 999 రాజ్ కుమారి వల్లూరీస్ బ్రాండ్ల బ్యాగుల్లో 25 కిలోల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తూకంలో తేడా ఉండడంతో షాప్ యజమానితో పాటు బియ్యం సరఫరా సంస్థకు నోటీసులు జారీ చేశామని తూనీకల కొలతల శాఖ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ కంట్రోలర్ పివి హరిప్రసాద్ తెలిపారు. వినియోగదారులకు విక్రయించే సరుకులు తేడా ఉంటే వ్యాపారస్తులపై కేసులు నమోదు చేయడమే కాకుండా కోర్టులో హాజరుపరుస్తామని హరిప్రసాద్ హెచ్చరించారు. ఈరోజు మనకి కంప్లైంట్ మీద ఒక రైస్ షాప్లో తక్కువ తూకం ఇస్తున్నారు అనే కంప్లైంట్ మీద మన ఇన్స్పెక్టర్ ప్రశాంత్ గారు వెళ్ళి చెక్ చేయడం జరిగిందండి. చంద్రశేఖర రైస్ మర్చెంట్ అనే షాప్లో చెక్ చేస్తే మనకి అక్కడ 3 రకాల బ్రాండ్స్ని చెక్ చేయడం జరిగింది. 999 బ్రాండ్ ఒకటి, రాజ్ కుమారి అనే బ్రాండ్ ఒకటి, వల్లూరి అనే బ్రాండ్ ఒకటి. వీటి 3 ప్యాకెట్ల మీద కూడా 26 కిలోలు అని దాని మీద మెన్షన్ చేసి ఉంది. బట్ మనం క్రాస్ చెక్ చేసినప్పుడు 25 కేజీలుగా కొన్ని బస్తాలు ఉన్నాయి. అన్ని బస్తాలు కొన్నిట్లో 26 ఉన్నాయి, కొన్నిట్లో 25 అనేది కనుగొనడం జరిగింది. సో ఇది షాప్ అతని మీద కేసు నమోదు చేస్తామనేది జరిగింది. అండ్ షాప్ అతనికి మరియు మ్యానుఫ్యాక్చరర్కి కూడా ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే అంటే దీంట్లో వినియోగదారులు గమనించవలసింది ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు మార్కెట్లో 25, 26 2 రకాల పరిమాణంలో బస్తాలు లభ్యమవుతూ ఉన్నాయి. కాబట్టి కొనేటప్పుడు ప్రతి షాప్లో కాటా మీద ఒకసారి పేమెంట్ వేయించుకున్న తర్వాత వాళ్ళు తీసుకుంటే మోసపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఏదైనా కానీ అంటే మనకి అనుమానం కానీ లేకపోతే 26 అని 25 కిలోలు అమ్మినట్టయితే మాకు 08812295981 మీద మీరు కంప్లైంట్ చేస్తే తప్పక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో రైస్ మర్చెంట్స్ని కోరేది కానీ వాళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే, మీరు సరుకు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు అంటే మీకు ఎటువంటి సరుకు వస్తుంది అనేది కూడా గమనించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా కానీ ఇటువంటి అంటే 25 కిలోలు 26 అని రాసి 25 కిలోలు వ్యాపారం చేసినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. అండ్ కేసుల్ని మళ్ళీ అటువంటి కేసులు నమోదు దాన్ని చూసిన తర్వాత కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. అందుకని వాళ్ళకి వ్యాపారస్తులందరికీ 1కి 2 సార్లు వాళ్ళు ఏదైనా కానీ తప్పిదం చేయకుండా వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరటమే.